పెట్టచ్చు. ఎందుకంటే ఆయన సర్వాంతర్యామి, ప్రతి చోట ఉన్నవాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా హల్లెలూయా. మన జీవితాలలో జవాబు అనేది ఉన్నది, కానీ జవాబు రాకపోవడానికి కారణం నిరుత్సాహం, బాధ, కృంగిపోవడం. ఈ నిరుత్సాహము, బాధ, కృంగిపోవటం పక్కన పెట్టి ఆపద వచ్చినప్పుడు మొర్ర పెట్టడం నేర్చుకుంటే ప్రతి మొర్ర దేవుడు ఆలకించి ప్రతి ఆపద నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. అది బైబిల్ వాక్యం సెలవిస్తుంది. బైబిల్లో అనేక చోట్ల మనకు తెలుసు, ఆపద వచ్చినప్పుడు మొర్ర పెట్టారు, దేవుడు విడిపించాడు. పౌలు శీలలు మొర్ర పెట్టారు, దేవుడు విడిపించాడు. అనేక సమయాల్లో మనం చూస్తున్నాం. అయినా కానీ కొంతమందికి ఎందుకు జరుగుతున్నాయి నేను చెప్తాను కదా. ఆపద వచ్చినప్పుడు ఆలోచన, నిరుత్సాహము, కృంగిపోవటం. ఈ మూడింటిని నువ్వు జయించగలిగితే దేవుడు మహిమతో నీకు విజయాన్ని ఇస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనిషిని ఈ మూడు కృంగదీసేస్తాయి. మనిషిని ఈ మూడు నీలో ఉన్న సామర్థ్యాన్ని తెలియకుండా చేస్తాయి. మనిషిని ఈ మూడు దేవుడు బిడ్డగా నిన్ను మర్చిపోలా చేస్తాయి. మనిషికి ఈ మూడు ఏం చేస్తాయి తెలుసా? మహోన్నతమైన దేవుని శక్తిని చిన్నగా చేసేస్తాయి. అందుకనే ధైర్యంగా ఉండు కుమారి, ధైర్యంగా ఉండు అంటాడు. నిబ్బరంగా ఉండు అంటాడు దేవుడు. అందుకే నువ్వు బలంగా ఉండు అంటాడు. పోరాటం జరగని, ఆ పోరాటంలో ఇంకా నిబ్బరం తెచ్చుకో, ఆ పోరాటంలో ఇంకా బలం తెచ్చుకో, ఆ పోరాటంలో ఇంకా విశ్వాసం పెంచుకో. నేనంటున్నాను, అంతిమ విజయం అయితే దేవుడు నీకు మాత్రమే అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్తాం, గట్టిగా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. తర్వాత ఏమన్నాడు చూడండి, ఆయన యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. రెండోది ఏం చేయాలంటే, మొన్న కూడా చెప్పాను మీకు, దేవుని నామ స్మరణము సమస్యల నుంచి బయటపడేస్తుంది. దేవుని నామ స్మరణము నీకు బలహీనతలో బలమిస్తుంది. దేవుని నామ స్మరణము నీకు శక్తికి మించిన పని చేయవలసినప్పుడు ఆ నామము నీకు శక్తిని అనుగ్రహిస్తుంది. రెండోది, నీ నోట ఎప్పుడు కూడా దేవుని నామ స్మరణము రావాలి. మనం దేన్ని ఎక్కువ స్మరిస్తామంటే బాధలని. నాకే ఎందుకు ఇలా అవ్వాలి, నాకెందుకు ఇక జరిగింది, నాకెందుకు జరిగింది, ఎందుకు ఇలా జరుగుతుంది, ఏంటి బాధలు, ఏంటి ఇబ్బందులు అని చెప్పి నీ మనసులో నువ్వు తలంచుకుంటా చూసావా, అది స్థిరమవుతున్నాయి. దాన్ని పక్కన పెట్టి, బాధలు పక్కన పెట్టి, పౌలు శీలలాగా ఆయన స్తుతించి ఆయన నామాన్ని బట్టి ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఆయన నామాన్ని స్మరించినప్పుడు ఏమో తెలుసా, దైవిక శక్తి విడుదలవుతుంది పరలోకా నుంచి. స్తోత్రం. మనం అది చేస్తామా? చెయ్యం. గింజుకుంటా ఉంటాం ఏదైనా జరిగితే. ఏం చేస్తాం? గింజుకుంటాం మనం. సరే, గ్లాసు పడి పగిలిపోయింది, గింజుకుంటే మళ్ళీ వస్తుందా? పోయిన దాని గురించి ఆలోచిస్తే ఏమి రాదు. అయితే నేనంటాను, పోయిన దాని గురించి పదే పదే ఆలోచించుకోకుండా నీకు రెండంతలుగా ఇచ్చే దేవుని వైపు నీ ఆలోచన మార్చుకో. అర్థమైన వారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఉపయోగం ఏమి లేదు. గ్లాసు పడిపోయింది, పగిలిపోయింది. ప్రభుని అడగాలి, ప్రభు పగిలిపోయింది, ఆ స్థానంలో ఈ ప్రభుని అడగాలి. అంతేగాని పగిలిపోయిన దాని దగ్గర కూర్చుని ఏడితే ఉపయోగం ఏముంది? ఒలిగిపోయిన దాని దగ్గర కూర్చుంటే ఉపయోగం ఏముంది? పాడైపోయిన దాని దగ్గర కూర్చుంటే ఉపయోగం ఏముంది? దాన్ని పక్కన పెట్టి వెనకున్నవు మరిచి ముందు వాటి కొరకు వేగిరపడి ప్రార్థన చే దేవుడి దగ్గర. ఆమె చెప్పండి హల్లెలూయా చెప్పదాం గట్టిగా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కానీ సాతాను ఏం చేస్తాడు తెలుసా? పగిలిపోయింది, పగిలిపోయింది, పోయింది, పోయింది, పోయింది అని చెప్పి నేను దాన్నే చూపిస్తాడు. కానీ పోయిన దానికన్నా దేవుడు రెట్టింపిస్తాడని ఆలోచన పెట్టిస్తాడు దేవుడు? పెట్టించాడు. యోబు పోయిన దాన్ని బట్టి బాధపడలే. వింటున్నారా? యోబు పోయిన దాన్ని బట్టి బాధపడలే, పోయిన దాన్ని బట్టి కృంగిపోలే, పోయిన దాన్ని బట్టి నిరుత్సాహపడలే, పోయిన దాన్ని బట్టి గంగెత్తిపోయి అయ్యో నేను ఒంటరి అయిపో, నాకు ఎవడం లేడు నాకని చెప్పి కుదేలైపోయి బలహీనమైపోయి తన జీవితం పాడు చేసుకోవడానికి ఇష్టపడలే. యోబు ఆరోగ్యం పోయినా ఆయన కృంగిపోలే.
నేను అంటున్నాను, ఏదైనా పోతే ఎందుకు కృంగిపోతున్నావు? ఏదైనా అయిపోతే ఎందుకు మనం బాధపడుతున్నాం? ఏదన్నా పోతే మన జీవితంలో ఎందుకు మనం బలహీనమైపోతున్నాం? పోయింది పదే పదే చూపించేదైతే సాతాను నిన్ను బలహీనపరుస్తాకి. అయితే పోయిన దాన్ని కాకోకుండా దేవునికి ఇచ్చే అతి శ్రేష్టమైన దాన్ని చూపించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. జ్ఞానం కలిగి ఉండండి దేవుని సంగమా. ఆత్మీయ జ్ఞానం కావాలి మనకి. యోబు సమస్తం కోల్పోయినా కానీ నిరుత్సాహం లేదు. పిల్లలు కోల్పోయారు, వయసుకు వచ్చిన పిల్లలు, యవ్వన పిల్లలు కూలిపోయారు, ఆస్తులు పోయి, ఆరోగ్యం పోయింది. పోనీ ఆస్తులు పోతే పోనీ, పిల్లలు పోతే పోయారు, ఈయన ఆరోగ్యం పోలే. ఒంటి నిండా పుళ్ళు, ఒంటి నిండా రసిగారుతుంది, పెద్ద పెద్ద పుళ్ళు, బాధ, గోక్కునేవాడంట, కొండ చేపులాడు గోక్కునేవాడంట ఆయన. అయినా కానీ దేవుని యందు నిరీక్షణ కానీ, దేవుని యొక్క నామాన్ని స్మరించడం కానీ, దేవుని మీద ఆధారపడటం కానీ యోబు మానాడు అంటే మానలే. నేనంటున్నాను, నీవు ఎంత నష్టం వచ్చినా ఏమొచ్చినా దేవుని నామ స్మరాన్ని, దేవుని ప్రార్థించడం, నీ విధులు చేపట్టి నువ్వు వెళ్ళగలిగితే, నేను చెప్తున్నాను, నీవు కష్టంలో, శ్రమలో, లేకపోతే ఇబ్బందుల్లో, శోధనలో నువ్వు స్థిరమైన విశ్వాసాన్ని ఏదైతే కలిగి ఉన్నావో అది దేవుని దృష్టిలో నోటీస్ అవుతుంది. దానికి ప్రతిఫలము రెండంతలుగా దేవుడు ఇవ్వబోతున్నాడు. నమ్మిన వారు మాత్రమే గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పాలా? ఏమంటే మన కష్టాన్ని మర్చిపోతే ఆయన మనిషి కాదు, మన కష్టాన్ని ఆయన మర్చిపోవడం. మన కష్టాన్ని ఆయన మర్చిపోవడం. మనుషులు మర్చిపోతారు, దేవుడు మర్చిపోడు. నీ కష్టాన్ని దేవుడు తిరిగి నీకు ఇస్తాడు. నీ విశ్వాసాన్ని బట్టి నిన్ను స్వస్థపరుస్తాడు. నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తాడు. అయితే నువ్వు స్థిరమైన బుద్ధి కలిగి నువ్వు నిలబడితే చాలు, దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. తర్వాత ఏమన్నాడు చూడండి, పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయనుగాక. మూడోది ఏమన్నాడు చూడండి, ఇమీడియట్గా మూడో స్టెప్ ఏమవుతుందంటే, ఇలాగ ఆయన నామస్మరణం చేసి ఆయన మీద ఆధారపడితే ఆయన సహాయం వస్తుందంట. ఆమేన్ చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పాలా? ఏంటంటే మూడోది, ఆయన చెప్పండి, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఈ 4 లైన్లు మనకు కావాలి కదా. ఉత్తరం కావాలి, జవాబు కావాలి, ఆయన సహాయం కావాలి, తర్వాత ఏమన్నా చూడండి, ఆయన ఆదుకోవాలి. ఇప్పుడు ఈ మాట అబద్ధం అందామా నిజమందామా? గట్టిగా చెప్పట్లేదు. నిజమేనా? సత్యమేనా? అయితే ఈ సత్యం మనం నమ్మినప్పుడు ఈ సత్యవాక్కు, ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుతుంది. ఇలాంటివి చెప్పాలంటే నా జీవితంలో బోలని చెప్పగలను. ఈ వాక్యం ఎన్నో సమయాల్లో దేవుడు నన్ను ఆదుకున్నాడు, ఎన్నో సమయంలో నన్ను బలపరిచాడు, ఎన్నో సమయంలో నిరుత్సాహంలో నన్ను ధైర్యపరిచాడు. ఎన్నో సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులో ఉన్నప్పుడు దేవుడు నన్ను బలపరిచి, నిలబరిచి, స్థిరపరిచి నిలబెట్టిన వాడుగా దేవుడు ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుడు నమ్మకమైన వాడు, దేవుడు యథార్థవంతుడు అన్నప్పుడు మనం యథార్థత కోల్పోకుండా ఆయన మీద ఆధారపడుతున్నామా అంటే, ప్రార్థన చేస్తాం, బైబిల్ చదువుతాం, ఒక పాట పాడుకుంటాం, కానీ మన తంతు మనది మళ్ళీ గోడకు జారబడాలా, టీ తాగాల, ఆలోచించాలి. అర్థం చేసుకోండి వాక్యాన్ని. ఎక్కడ మానవుడి ప్రతిఫలం పోతుంది? నువ్వు ఒక్కసారి అడిగింది పొందుకున్నావని అన్నప్పుడు మళ్ళీ దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? మళ్ళీ ఎందుకు దాని గురించి బాధపడుతున్నావు? అంటే విశ్వాసం లేదా నీకు? రియాలిటీలోకి రండి ఒకసారి, దయచేసి చెప్తున్నాను. ఒకసారి నువ్వు దేవుడికి అప్పచెప్పావు, దేవుడికి అప్పచెప్పి ఆనందించావు. అయితే పొందబోతున్న దాని గురించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. ఆయన 5,000 మందికి పంచి పెడతాడని నమ్మకంతో కృతజ్ఞతలు చెల్లించినప్పుడు 5,000 మందికి సమృద్ధిగా దేవుడు అనుగ్రహించాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రార్థన చేసినంతసేపు మనకి బూస్ట్ కింద ఉంటుంది.
మోకాలు ఏదంతసేపు బలంగా ఉంటుంది. బైబిల్ చదవడంసేపు యేసు నామములో రక షక తల బాబా. ఇది ఎప్పుడైతే మోస్తామో మనకు మోకాలు ఎప్పుడైతే దిగుతామో మనసు మారిపోతుంది. మోకాలు దిగినా బైబిల్ మూసినా నీ మనసు మారకూడదు. ఆమె చెప్పండి. మోకాలు తీరిన తర్వాత నీ మనసు ఆయన మీద తొలగకూడదు, నీ ఆలోచన ఆయన మీద తొలగకూడదు. అయితే మోకాలు దిగిన తర్వాత నీ మనసు ఆయన మీద తొలగకోకుండా నువ్వు చదివిన వాక్యాన్ని దాన్ని నెమరవేసుకుంటే ఆయిల్ ఎలాగా వస్తుందో అలాగ ఆయన ఆశీర్వాదము నీ జీవితంలో అభిషేకం దిగి వస్తుంది. ఈ పొరపాటు చేస్తున్నారు చాలామంది. మోకాలు దిగగానే అయిపోయింది, ఇది సమాప్తం, టెరడం అని చెప్పి వార్తలు వచ్చి, ఇదివరకు గుర్తుందా దూరదర్శన వార్తలు, సమాప్తం. మళ్ళీ సాయంత్రం ఆమె చెప్పండి, మళ్ళీ రేపు ఇదే సమయానికి పొద్దున్నే 10 గంటలకల్లా మళ్ళీ మేము బైబిల్ తెరుస్తాం, ఈ లోపు మేము ఆలోచిస్తాం, ఈ లోపు మేము ఎక్కడికో వెళ్తాం, ఈ లోపు మేము ఏమన్నా చేసుకుంటాం, ఈ లోపు నా ఇష్టం, కృంగిపోతాను, బాధపడతాను, దిగులు చెందుకుంటా, బుర్ర కొట్టుకుంటాను, నెత్తి కొట్టుకుంటాను, నా ఇష్టం. మళ్ళీ 7:30 కల్లా మనం కలుద్దాం ఎక్కడ? బైబిల్. నో అలాంటి పొరపాటు చేయకండి. అలాంటి పొరపాటు వద్దు. మనం అదే పొరపాటు చేస్తున్నాం. ప్రార్థన ఉన్నంతసేపు బలం కాదు, ప్రార్థన అయిన తర్వాత నువ్వు బలవంతురాలువే. ఆ జీవము, ఆ శక్తి, ఆయన ప్రసన్నత నిత్యము నువ్వు దాన్ని వేసుకోవాలని దివారాత్రులు అన్నాడు. అందుకే వాక్యాన్ని చదివినప్పుడు కాదు గుర్తుకుంచవలసింది, నిత్యము నీ మైండ్లో, నీ ఆలోచనలో ఆ వాక్యం అనేది ఎప్పుడు కూడా అలాగ తిరుగుతూ ఉండగలిగితే ఆ వాక్యము, కృపా సత్యము గల ఆ వాక్యము నీ జీవితంలో కార్యము సఫలము చేయగలుగుతుంది. పొద్దున్న చదువుతావా, మళ్ళీ పొద్దున బైబిల్ పెట్టుకునే దాకా మళ్ళీ నీకు వాక్యం గుర్తుకు రాదా? మళ్ళీ చెప్పబోతున్నా, నిజంగా చెప్పండి యథార్థంగా. చదివినప్పుడే కళ్ళ ఎదురుగుండా మాకు కనపడాలి. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి. ప్రతి సమయంలో గుర్తుంచుకో, నీవు ధ్యానించిన ఆ రోజు దైవిక ధ్యానం ఆ రోజు ముగింపు వరకు నీకు ఉండాలి. తర్వాత నువ్వు దైవిక జ్ఞానం ఏదైతే చేసావో ఆ రోజంతా నువ్వు ధ్యానించగలిగితే, ఆ రోజంతా ఆయన నామస్మరించగలిగితే ఆ వాక్యము నీ జీవితంలో దేవుడు స్థిరపరుస్తాడు. అర్థమవుతుందా? చదివేసి పక్కనట్టేస్తాకి ఇదేమో నవల కాదు, సందమం కాదు. ఇదివరకు ఏదో బుక్ ఉంటుంది, స్వాతి ఏదో బుక్. అబ్బా, అది రాగానే గురేసి ఉండి నేను స్వాతి అని ఒక బుక్ ఉండేది. ఆడిని ఎలా వచ్చిందని అడిగేసి ఉండండి, అంతే ఎండ తెచ్చేసుకుంటాం, చదివేటి ఎంత సీరియస్గా చదివేసి ఉండం. స్తోత్రం చెప్ప. అర్థమవుతుందా? పొద్దున్న చదివే వాక్యం దేవుడిని బూస్ట్ ఇచ్చాడు, బలం ఇచ్చాడు. మరి సాయంత్రం దాకా దాన్ని ధ్యానం చేసుకోవండి నువ్వు. హలో, స్తోత్రం చెప్పండి. పొరపాటు దేవుడిది కాదు, మనం అనుసరితలో చూసారు, అది మన పొరపాటు. అంటే మనం మతనిష్టతోటికి మనం అలవాటు పడిపోయాం. మతనిష్ట ఏంటంటే రెగ్యులర్గా 7కి నేను లెగాలి, 7 to 8 ప్రేయర్ చేసుకోవాలి, 7 to 8 to 8:30 to బైబిల్ ధ్యానం చేయాలి. ఇంకా అదే చెప్తాను కదా, బైబిల్ మూసిన వెంటనే మన మనసు మూసిపోతుంది. మోకాలు దిగిన వెంటనే మన మనసు మారిపోతుంది. మరి దావీదు అలా చేయలే, యేసయ్య అలా చేయలే, శిష్యులు అలా చేయలే. దివారాత్రులు నిత్యము, బైబిల్ ఏం చెప్పింది? మీరు నిత్యము విసుగక ప్రార్థన చేయి. నిత్యము, అన్స్టాపబుల్, దెర్ ఇస్ నో ఫుల్ స్టాప్, కామాలు ఏమీ లేవు. మీరు నిత్యము ప్రార్థించాలి.
నిత్యము ఆయన స్తుతించాలి, నిత్యము ఆయన నామాన్ని స్మరించాలి అన్నాడు. అంటే నీవు మోకాలు వేసినా మోకాలు తీసినా ఎక్కడున్నా కానీ నీ మైండ్ అంతా కూడా దేవుని నామస్మరణలో కనుక నువ్వు తిరగలిగితే నీ చుట్టూరు దైవిక శక్తి, దైవిక ప్రసన్నత నీ ఇంటి చుట్టూరు దేవుడు ఆవరించేస్తాడా. ప్లీజ్ సంగమా, వేకప్ ఇన్ ద స్పిరిట్. మతనిష్టమైన భక్తిలోంచి బయటికి రండి దయచేసి. హల్లెలూయా, గట్టిగా చెప్పాలా. మతనిష్టలోంచి నువ్వేం రాలే, బయటికి రా. హల్లెలూయా. షియోనులో నుండి ఆయన నాదుకుంటాడు. ఆయన చూడండి, ఆయన నీ నైవేద్యములన్నిటినీ, నీ ఆఫరింగ్స్ అన్నిటినీ, నీ మోకాలు ఆఫరింగ్, చేతులెట్టడం ఆఫరింగ్, నీ ప్రార్థన ఆఫరింగ్, ఆయన నువ్వు ధ్యానించిన ఆఫరింగ్, నీవు దేవుని నిమిత్తం ఏం చేశావో అవన్నీ జ్ఞాపకం తెచ్చుకొని దేవుడిని ఆశీర్వదిస్తాడా. ఆమె చెప్పండి. నైవేద్యం, హిందువులు చూడండి నైవేద్యం పెడతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మన నైవేద్యం ఏమిటి? స్తుతి. మన నైవేద్యం ప్రార్థన, మన నైవేద్యం దేవునామాన్ని స్మరించడం, ఆరాధించడం. నీ వానికి సాక్రిఫైస్ ఏది చేసినా దేవుడు దాన్ని జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. ఆమె చెప్పండి. అంటే నీకు అర్థం ఏంటి? ఈరోజు నేను చేసిన ప్రార్థనకి నా దేవా నువ్వు జవాబిస్తున్నావు కదని చెప్పి సంతోషంగా నువ్వు యాక్సెప్ట్ చేయాలి దాన్ని. ఆమె చెప్పండి. నేను ఒకసారి నేను అడిగానంటే మనస్ఫూర్తిగా అది వస్తుందని నమ్ముతాను. నేను ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. హల్లెలూయా చెప్పండి. ఏమన్నాడైనా? నీ నైవేద్యములు, చదువమ్మా. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనును గాక. నీ దహన బలులను చూడండి అంగీకరించును గాక. నీ దహన బలులను అంగీకరించును గాక. తర్వాత చెప్పండి. నీ కోరిక చెప్పండి. నా కోరిక సిద్ధింపచేసి. ఆమె చెప్పండి అందరూ. నా కోరిక సిద్ధింపచేసి. నీ ఆలోచన నా ఆలోచన చెప్పండి. నా ఆలోచన యావత్తు చెప్పండి. నా ఆలోచన యావత్తు సఫలపరచును గాక. ఇప్పుడు చెప్పండి, ఈ 4 లైన్లో మన సమస్యకి, మన ఇబ్బందికి పరిష్కారం దేవుడు చూపుతున్నాడా లేదా? అయితే దీని మీద ఫోకస్ పెట్టు. ఆయన నామాన్ని స్మరించడం, ఆయన ప్రార్థించడం, ఆయన మీద ఆధారపడటం, ధ్యానించడం, ఆయన తలుచుకోవటం, ఆయనకి చేయవలసిన ప్రతి నైవేద్యాలు నువ్వు చెల్లించడం, స్తుతియాగం అర్పించడం, నిత్యము ఆయన నామము నీ నోట నుండటం, స్తోత్రించడం, ఆయన మీద ఆధారపడటం, కృతజ్ఞతలు చెప్పటం, ప్రభు మీద ఆధారపడటం, వాక్యాన్ని ధ్యానించడం, వాక్యాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటాం, శరీర క్రియలు విడిచిపెట్టి ఆత్మానుసారంగా నువ్వు నడవటం, ఇవన్నీ కూడా ప్రాక్టీస్లో పెట్టగలిగితే నీ కోరికలు దేవుడు సిద్ధింపజేస్తాడు. ఆమేన్. ఆమేన్ చెప్పండి గట్టిగా. నీ కోరికలు దేవుడు సిద్ధింపజేస్తాడు. దేవుడు నిన్ను బలపరుస్తాడు. మనము మర్చిపోయేవారుగా ఉండకూడదు. ఎందుకంటే దేవుడు మనల్ని మర్చిపోవట్లేదు. మన జీవితంలో దేవుడు మరుపురాని అద్భుతాలు చేయగల దేవుడు. ఆమె చెప్పండి. 2 చేతులు పైగా చెప్పండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. చూడండి, సంఖ్యాకాండము 12:7 కూడా చదువు ఒకసారి. సంఖ్యాకాండము 12:7. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మూడోది మన జీవితంలో ఇంకా ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? నమ్మకం. చెప్పండి గట్టికోసారి. ప్రార్థన చేసిన తర్వాత అంటాము, ప్రార్థన చేసుకున్న తర్వాత అంటాము దేవుడు చేస్తాడంటారా, జరుగుతుంది అంటారా? స్తోత్రం చెప్పండి. ఏమంటాం మనం? విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ నోట్లోంచి టక్కన వచ్చే విశ్వాసంలోని ఆ యొక్క అవిశ్వాసం మాటలు ఏంటో తెలుసా? నమ్మకమైన మాటలు రావు. జరుగుతుంది అంటారా?
స్తోత్రం చెప్పండి. జరుగుతుందా అంటారంటే జరగదు, జరుగుతుంది అంటే జరుగుతుంది. నమ్ముట నీ వలన అయితే, చెప్పండి గట్టికోసారి, గట్టిగా చెప్పాలా. నమ్ముట నా వలన అయితే, నమ్మిన నాకు సమస్తము సాధ్యమే. నమ్మకం అనేది మనకు కొంచెం ఉండదు. ఎందుకంటే దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుత కార్యాలు చేసేవాడు. అది ఏదైనా చేయగల దేవుడు ఆయన. అయితే మనము మించినటువంటి సమస్యలతో మనం ఉంటాం కాబట్టి అపనమ్మకం అనేది మన జీవితంలో ఉంటుంది. అపనమ్మకము నీ జీవితానికి ఆశీర్వాదం కాదు. నమ్మకము నీ జీవితానికి ఆశీర్వాదం తీసుకొస్తాడు. నమ్మాలి మనం. అందుకే దేవుడు చెప్పాడు, నమ్ముట నీ వలనైతే నీ నమ్మకమే నేను స్వస్థపరిచెను, నీ నమ్మకమైనట్టుగా జరుగును గాక. నమ్మకం అనేది ఎంత నమ్ముతున్నావు నువ్వు? నీ విశ్వాసం ఎంతగా ఉంది? దానికి చాలా ప్రాముఖ్యంగా దేవుడు తీసుకుంటాడు. అర్థమవుతుందా? హల్లెలూయా. యేసు ప్రభు పరిచయం చేసినప్పుడు కూడా కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలే. యేసు ప్రభు ప్రార్థన చేస్తే కొంతమందికి స్వస్థత వచ్చింది, కొంతమందికి స్వస్థత రాలే. నమ్మిన వారికి కార్యాలు జరిగినాయి, నమ్మని వారికి కార్యాలు జరగలే. యేసయ్య వల్లే అవ్వలేదు. యేసయ్య మీద విశ్వాసం ఉంచిన వారికి అవ్వలేదు. ఆ రోజుల్లో కూడా, పౌలు జీవితంలో కూడా పౌలు మీద నమ్మకం వచ్చిన వారికి జరిగినాయి, పౌలు మీద నమ్మకం లేని వారికి కార్యాలు జరగలే. ప్రియ దేవుని సంగమా, నువ్వు నమ్మటం అనేది ఏం తెలుసా? పూర్తిగా దాని మీద విశ్వాసం ఉంచి, ఇది దేవుడి ద్వారా సాధ్యం, దేవుడు నాకు చెయ్యాలి, దేవా నువ్వే నాకు చెయ్యాలి, నేను నమ్ముతున్నాను, నువ్వు చేస్తావని నీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా దాన్ని నువ్వు అలాగే మనసులో ఆ నమ్మకాన్ని స్థిరపరచుకోగలిగితే, దేవుడు ఒక మాట చెప్పాడు, నీ నమ్మకమే నిన్ను స్వస్థపరిచింది అన్నట్టుగా నీ నమ్మకమే నీ జీవితంలో అద్భుత కార్యాలు చేయగలడు దేవుడా. ఆమేన్. కోనేటి వాగు దగ్గరికి వచ్చినోడిని దేవుడు అడిగాడు, నువ్వు నడవాలనుకున్నావు అనగానే ఊరుకోండి సార్, ఎక్కడ సెకండ్ సార్ అని అనలే. ఎస్, నేను నడవాలనుకున్నాను. నమ్మకం అంటే అది. ఆమె చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి. అయ్యా, 30 సంవత్సరాలు పైబడి ఉన్న వ్యక్తి, కాళ్ళు లేని వ్యక్తి, యేసయ్య వచ్చి అంటాడు, నువ్వు నడవాలనుకుంటున్నావా అన్నాడు. ఒకే ఒక మాట, ఎస్ ఐ వాంట్ టు వాక్. రెండు మాటలు. చెప్పండి. హలో, స్తోత్రం, గట్టిగా చెప్పండి. ఎస్, మనం నమ్ముతున్నాం, కానీ నమ్మకం వెంటనే వస్తుంది, అది అపనమ్మకం. అది మార్చుకోండి. అయితే నడు అన్నాడు, అంతే. హలో, స్వస్థం చేశాడు. ఇది నోటీస్ తీసుకోవాలి, మనం మైండ్లో తీసుకుందాం ఒకసారి. మనం ఎక్కడున్నాం, మన ఆలోచనలు ఏంటి, మన తలంపులు ఏంటి? నేను ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి చాలా ధ్యానం చేస్తాను. నిన్న కూడా బండి మీద వెళ్తున్నప్పుడు, ప్రభా అప్పుడు కూడా చచ్చిపోవడానికి ఇష్టం లేదు కదా, మరి ఎంతమంది నరకానికి వెళ్ళిపోతున్నారు, ఏంటిది? నువ్వు అంత త్యాగం చేసావు, నువ్వు అంత రక్తం కార్చావు, నువ్వు అంతగా ఈ భూమికి దిగి వచ్చావు, అసలు నీ ప్రయాస అంతా కూడా కళ్ళెదురుగుండా వ్యర్థమైపోతుంది, ఏంటిది? ఆయనకి అసాధ్యమైంది ఏది లేదు కదా, సమస్తము సాధ్యమే కదా. ప్రభా ఏంటి నాయన ఇది ఎలా జరుగుతుంది అంటే, ప్రభా ఏంటి మా లోపమా, ఏ లోపం ఏంటి అసలు ఇది? నిన్న అంతా అదే బండి మీద నాకు వీరవాసరం వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇలా వచ్చింది కూడా ఇదే. ఓ మనసు దొలిచేస్తుంది నాకు. ఓని నిజమే కదా, ఆయన మన కోసం మరణించి, ఆయన కోసం భూమికి వచ్చి, ఈ రోజున 2005 సంవత్సరాల్లో ఎన్ని కోట్ల మంది ప్రజలు నరకానికి వెళ్ళిపోయారు. 2020 సంవత్సరాల్లో కొన్ని కోట్ల మంది నరకానికి వెళ్ళిపోయారు. ప్రభువా మరి ఏంటి? ఒకసారి ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా.
నేను అనుకున్నాను, ప్రభువా నా పరిచర్యలో నా నమ్మకంలో తేడా ఉందా? ఒక్కొక్కసారి నేను అది ఆలోచిస్తుంటే ఒక్కసారి నా మైండ్ అంతా అదోరాగా అయిపోయింది. నాకు చాలా బాధేసింది, చాలా ఇబ్బందికరంగా మారిపోయింది. నేను నిజమే కదా, ఇప్పుడు ఆయన త్యాగం ఏమైపోయింది ఏమో, మన వల్ల వద్దా, వీడు మారడో, భారతదేశం మారదో, వీళ్ళు పూజలో ఉన్నారు అని మన అపనమ్మకమేమో. చూడండి, ఎప్పుడన్నా ఎవరన్నా సువార్త చెప్పడానికి మనం ఇష్టపడితే ఆ వ్యక్తి యొక్క అవతారాన్ని చూసి ఎండేమో అనుకుంటాం కదా మనం. ఎస్, మన ఫెయిల్యూర్ అన్నీ కూడా మన అపనమ్మకం ద్వారానే. ఈవెన్ దో మై ఫెయిల్యూర్ ఆల్సో మై అన్బిలీవ్నెస్, ఐ అగ్రీ దట్ వన్. నేను కూడా దాన్ని ఒప్పుకుంటాను. నేను కొన్ని విషయాల్లో మనం నమ్మలేం, దాంట్లో ఫెయిల్యూర్ వస్తుంది. కొన్ని విషయాల్లో నమ్ముతున్నాం, సక్సెస్ వస్తుంది. దేవుడు అంటున్నాడు, ప్రతి విషయంలో ఆయన నమ్మగలిగితే దేవుడు మనల్ని ఆశీర్వాదంగా దేవుడు మారుస్తాడు. అర్థమైన వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈవెన్ దో సమ్టైమ్స్ ఐ యామ్ అన్బిలీవింగ్ మై సెల్ఫ్ ఆల్సో. యువత కాలంలో దేవుడు చెప్తున్నాడు, నీవు నడవాలనుకుంటున్నావా? ఎస్, గో. వెంటనే కాల్ వచ్చినాయి. ఈరోజు మనము స్టాండర్డ్ అవ్వాల్సింది దేవుడి మీద నమ్మకం. నాకు దేవుడు చేస్తాడు, ఆయన మాట ఇచ్చాడు, ఆ మాట నెరవేర్స్తాడనే నమ్మకం పక్కన అపనమ్మకము అనేది ఏంటిది? అట్టి పిలకలాగా పెంచొద్దు. నమ్మకం దాన్నే పైకి పెంచుకో. నమ్మకం మీద నువ్వు ఆధారపడు. ఆయన మీద నమ్మకం మీద నువ్వు ఉండగలిగితే ఆయన వాగ్దానం మన జీవితంలో ఈ ఉదయకాల సమయంలో నీకు నాకు దేవుడు చెప్తున్నాడు, నమ్మువానికి సమస్తము నేను సాధ్యము చేయగలను. ఆమేన్ చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. నమ్మకంతో వచ్చి ఆయన వస్త్రాన్ని ముట్టుకుంది. ఎవతోటి? నమ్మకంతో వచ్చి ఆవిడ వస్త్రాన్ని ముట్టుకుంది. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. మీరు నమ్మట్లేదని నేను అంటలే, దేవుడు అంటలే, కానీ నమ్మకం పక్కనే అపనమ్మకము ఊదుతున్నాడు చెవిలో. అది ప్రాబ్లం. అయితే దాన్ని ఎదిరించి నమ్మకంగా నా దేవుడు చేయగలడు అన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ కార్యం సఫలం చేస్తాడు. దేవుడు అంటే అవకి చాలా నమ్మకం, కానీ అపనమ్మకం తెప్పించాడు. ఆదాము అవ్వకి దేవుడు అంటే చాలా గురి, కానీ సాతాను వెంటనే అపనమ్మకం తెప్పించాడు. నమ్మకం కోల్పోయారు దేవుడి మీద. నమ్మకం కోల్పోయి ఆ పండును తిన్నారు, మహిమను కోల్పోయారు. చూసారా? నువ్వు నమ్మకమే, కానీ అపవాది చెప్పే మాటలు, నీ మంతరంగంలోంచి వచ్చే మాటలు, ఇవన్నీ దేవుడు నీ కనికరము, దేవుడు నిన్ను చూడట్లేదు, దేవుడు నీకు చేయడు, దేవుడు నీకు చేయడానికి లేదు, నీలో ఇంకా ఏదో లోపం ఉంది, నీలో ఏదో ఉంది. నేను అంటున్నాను, ఆ కుంటూ ఆయన దగ్గరికి వెళ్ళి నీలో లోపం ఉంది కాబట్టి అన్నాడా? నువ్వు స్వస్థపరచాలనుకున్నాడా? గుడ్డ ఆయన దగ్గరికి వస్తే నీలో లోపం ఉంది అన్నాడా, లేకపోతే స్వస్థపరిచాడా? ఈరోజు నేను అంటున్నాను, నాలో లోపం ఉందా, నాలో లోపం ఉందా, నీలో లోపం ఉందా అంటాడు. నేనంటాను ఒకే మాట, లోపం లేని వాడు ఎవడో లేడు, కానీ ఆ లోపాలన్నీ కూడా ఆయన సిలువలో దాన్ని సిలువ వేసి మనల్ని పరిపూర్ణంగా దేవుడు చేశాడు. గట్టిగా నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. దేవుడి కార్యాలకి లోపాలకి సంబంధం లేదు. దేవుడు కార్యం చేస్తాడు. ఆమేన్ చెప్పండి. అయితే దేవుని రాజ్యానికి వెళ్ళేటప్పుడు మట్టుకి మన లోపాలు సరి చేసుకుంటూ వెళ్ళాలి. మిరకల్స్ ఇఫ్ యూ వాంట్, దానికి లోపాలు అడ్డంకి కాదు. బైబిల్ చూసుకోండి, ఎక్కడైనా సరే. స్తోత్రం, హల్లెలూయా, గట్టిగా చెప్పండి. అందుకని దేవుని సంగమా, నమ్మకం అనేది నువ్వు ఖచ్చితంగా దేవుడి మీద పెట్టి, అపనమ్మకమైన మాటలు వినొద్దు.
దేవుడి మీద అవిశ్వాసం వద్దు. దేవుడు చేస్తాడని నమ్మొద్దు. దేవుడు నాకు ఎందుకు చేయట్లేదని అనొద్దు. దేవుడు ఏం చేయట్లేదు నాకు అని అనొద్దు. నువ్వు నమ్మకము అనేది ఎప్పుడైతే ఉంచుతావో, రెండో మాట అవిశ్వాసంతో అపనమ్మకంతో చెప్పే మాటలు నువ్వు దూరపరుచుకోగలిగితే నువ్వు నమ్మనిదే దేవుడు నీకు చేయనుగాక. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి, హల్లెలూయా చెప్పండి. రాత్రి అంతా ప్రార్థన అయిపోయింది, ఆరాధన అయిపోయింది. అప్పటికే 11 అయింది. ప్రార్థన వాక్యం అయ్యేలోడికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేసే ముందు అన్నాడు, టక్ 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 మనకు కొన్ని విషయాలు చెప్పాడు. పలానా వాళ్ళు పిలువ అన్నాడు. 2 ఉన్నారు అన్నాడు, 2 వచ్చారు. ఇంకొకరు పిలువ అన్నాడు, ఇలా వచ్చారు. ఇక్కడ 3 ఉన్నారు, వాళ్ళని పిలువ అన్నాడు. మొత్తం టప 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 10 మందిని దేవుడు పిలవగానే అలాగే వచ్చారు అక్కడికి ఎదురుకుండా. స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మూవ్ అవుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ధైర్యపరుస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు సమాధానం ఇస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు బలం ఇస్తున్నప్పుడు నువ్వు దాన్ని నమ్మాలి. కోల్పోయినప్పుడు నీకు ధైర్యం చెప్తాడు పరిశుద్ధాత్ముడు. బాధపడకు అంటాడు. ఆ బాధపడకంట కానీ బాధపడకో అనే దానికన్నా బాధనే ఎక్కువ వస్తున్నావు. నేను అంటున్నాను, నాకు తెలిసి ఉండి ప్రతి సమయంలో ఇందా చెప్పినప్పుడు ఆయన ఆదుకునేవాడు, ఆయన ఉద్ధరించేవాడు. ప్రతి సమయంలో ప్రభు నీ దగ్గరికి వచ్చే గొప్ప దేవుడుగానే ఉన్నాడు ఆయన. ఆమేన్. గట్టిగా చెప్పండి, హల్లెలూయా చెప్పండి గట్టిగా. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదవండి. సామెతల గ్రంథము 28:18 చదవండి ఒకసారి, గట్టిగా చెప్పాలి. యథార్థంగా ప్రవర్తించువాడు రక్షింపబడును. చూడండి, యథార్థంగా ప్రవర్తించువాడు రక్షింపబడును, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును. దీనికి స్తోత్రం చెప్పండి. నమ్మకం తర్వాత ఇంకోటి మనకి ఫౌండేషన్ బాగా ఉండవలసింది తెలుసా, యథార్థత. చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పాలా. దేంట్లో కొన్ని విషయాల్లో మనం యథార్థంగా ఉంటామా? ఒకసారి బాధ కలిగితే ప్రార్థన చేస్తాం మనం. చెప్పండి, పర్లేదు. యథార్థత కోల్పోయాంగా. మరి యోబు గారు బాధలో ఉన్నప్పుడు ప్రార్థన చేశాడా లేదా? చెప్పాలి. హలో, యథార్థత అంటే రెగ్యులర్గా సండే అటెండేషన్ కాదు. నువ్వు చేయవలసిన విధులు. బాధ ఉంది, ప్రార్థన మానేసావు. దుఃఖం ఉంది, ప్రార్థన మానేసావు. కొన్ని విచారమైన ఉన్నాయి, 3 రోజులు 4 రోజులు అసలు ప్రార్థన చేయవు, బైబిల్ ముట్టుకో. నేనంటాను, నువ్వు యథార్థవంతుడువా, యథార్థవంతురాలువా? అంటే మనం దేవుడి మీద అలిగాం. దేవుడు నాకేం చేయట్లేదు, చదివితే ఏంటి చదవకపోతే ఏంటి? యథార్థత కోల్పోయాం మనం. యథార్థత అంటే రెగ్యులర్గా నువ్వు దేవుడితో ఏ సంబంధం కలిగి ఉన్నావో, ప్రార్థనా జీవితం కలిగి ఉన్నావో, స్తుతించడం కలిగి ఉన్నావో, ఆయన ఆరాధించడం కలిగి ఉన్నావో, లేకపోతే దేవుడిని పని చేయడంలో కలిగి ఉన్నావో, వాక్యం ధ్యానించడం కలిగి ఉన్నావో, దాన్ని రెగ్యులర్గా చేయవలసినవి నీవు మనసు బాగోలేదనో ఇబ్బందిగా ఉందని మానేస్తున్నావు చూసావా, అప్పుడే నువ్వు యథార్థత కోల్పోయావు. యోబు యథార్థత కోల్పోలే, దావీదు యథార్థత కోల్పోలే. బాధల్లో, ఇబ్బందుల్లో, ఇరుకులో ఆయన ఆరాధిస్తూనే ఉన్నాడు, దేవుడి మీద ఆధారపడుతూనే ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, యథార్థత అనేది నీ జీవితానికి ఒక ఉన్నతమైన వారు. నేను అంటున్నాను, ఎన్నిసార్లు మనసు బాగోలేదని ప్రార్థన మానేసో, బైబిల్ రీడింగ్ మానేసో. మరి అది యథార్థత ఎందుకు అవుద్ది? యేసయ్యకి శ్రమలు వచ్చినాయి, ప్రార్థన మానాడా? యేసయ్యకి శ్రమలు వచ్చినాయి, తండ్రి మీద ఆధారపడటం మానేశాడా? యేసయ్యకి అవమానం వచ్చింది, తండ్రి మీద ఆధారపడటం మానేశాడా? యేసయ్యకి కొట్టారు, ఈడ్చారు, విడిచికెళ్ళిపోయారు, ఆయన దేవుడి మీద యథార్థత కలిగి ఉన్నాడా? తండ్రి, మించిన బాధలు నాకు పెట్టేస్తున్నావేంటి అన్నాడు. అయినా నీ చిత్తమే జరుగునుగా అన్నాడు. కానీ యథార్థత కోల్పోకుండా ఆయనకి అప్పచెప్పిన పని చేశాడా లేదా ఆయన? మరి నువ్వు చేస్తున్నావా? శ్రమ వస్తే యథార్థత కోల్పోతాం, ఎవడన్నా మనల్ని అవమానిస్తే కోల్పోతాం. పాట పాడేటప్పుడు ఎవడన్నా ఏదైనా అంటే 3 రోజులు మైకట్టుకో. పట్టుకో.
ఎవరైనా ఏదంటే ఆ పని మానేస్తావు. తులసి దాన్ని ఎవడంటే సీపుగడ్డ అక్కడ ఆడేసిపోతావు. అరే యథార్థత మనలో లేదు. నువ్వు అప్పచెప్పిన పని, నీ సాక్రిఫైస్ జీవితం, దేవునికి అప్పచెప్పిన పనిని ఏమొచ్చినా, నిందొచ్చినా, అవమానం వచ్చినా, ఏమొచ్చినా, ఎవరన్నా అవమానించినా, నీకు ఏమొచ్చినా, నీవు యథార్థంగా నడవగలిగితే యథార్థవంతుల పక్షాన దేవుడు ఆయన నిన్ను విడిపిస్తాడా. మనం యథార్థత కోల్పోతున్నాం. దేవుడి మీద, సంఘం మీద, విశ్వాస జీవితం మీద మనం కోల్పోతున్నాం. స్తోత్రం, హల్లెలూయా. దావీదు గారికి తిండి లేకపోయినా యథార్థత కోల్పోలేదంట. మనకి ఏదైనా సౌకర్యాలు లేకపోతే యథార్థత కోల్పోతాం. స్తోత్రం చెప్పండి. జాతికింటున్నారా దేని బిడ్డరా? యథార్థత చాలా ప్రాముఖ్యం. ఏంట యథార్థత? నిలువున, నిట్ట నిలువున నువ్వు సమస్తం కోల్పోయినా, నిట్ట నిలువుగా నువ్వు అవమానించబడినా, దేవుడిలో నువ్వు ఉండే క్రమంలో నీవు క్రమంగా జరగవలసిన ఏమి జరగకపోయినా, అందరూ దూరమైన, అన్ని దూరమైన, ఆరోగ్యం దూరమైన, ఆనందం దూరమైన, నీవు దేవుడికి దూరం అవ్వకోకుండా నీవు మనసు నిలుపుకొని దేవుడి వైపు ఉంటావు చూసావా, ఆ క్షణమే దేవుడు అద్భుతం చేస్తాడు. ఆ క్షణమే దేవుడు కార్యనీలో చేస్తాడు. అది కావాలి. దానికి ప్రయత్నం చేయి. నిన్ను పిలిచిన వాడెవడో, నేను రక్షించిన వాడెవడో, నీవు ఎన్ని మానేసి ఆయన మీద యథార్థత కోల్పోతావు. ఎవడో ఏదో అన్నాడు, ఎవడో ఇది అన్నాడు, ఎవడో నన్ను ఇలా అన్నాడు, ఎవడి గురించి ఏదో అన్నాడు అని చెప్పి నీ ఆత్మీయ యథార్థత స్థితిని కోల్పోకో. స్తోత్రం, హల్లెలూయా చెప్పండి. మూర్ఖంగా వెళ్ళకు, యథార్థంగానే ఉండు, నీతిగా ఉండు. నీతిమంతుల పక్షాన ఆయన వచ్చం పాడతాడు. ఆమె చెప్పండి గట్టిగా. యోబులాగుండి అంతే. ఆమె చెప్పండి గట్టిగా. హేళన చేసిన అలాగే ఉండంతే. ఆమె చెప్పండి. నేను అవహేళన చేసిన అలాగే ఉండంతే. నిన్ను నిందించిన అలాగే ఉండంతే. లేని మాటల మీద పలికిన అలా ఉండంతే. అందరూ ఏదో అంటారు కదా, నిన్ను ఎంతగా ఏసించినా, చేతరించుకున్నా నీవు మట్టికి యథార్థత కోల్పోకుండా అలాగే ఉంటే యోబుని పైకి లేపినట్టుగా దేవుడు నిన్ను పైకి లేపబోతున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. నమ్మిన వారికి ఆమేన్. He will lift you up one day. కంపల్సరీ, ఖచ్చితంగా. యోబునే చూడండి. ఇంకా కావాలంటే ఇంటికి వెళ్ళి మళ్ళీ యోబు చదివేసుకోండి. ఆమేన్, హల్లెలూయా. ఎవరిని బట్టో దేవుడితో యథార్థత కోల్పోకు, దేవుడితో సహవాసాన్ని కోల్పోకు. ఎవరో ఏదో అన్నారని చెప్పి దేవుని ఆరాధించడంలో యథార్థత కోల్పోకు, దేవుని ప్రార్థించడంలో యథార్థత కోల్పోకు. దేవుడి వాక్యానుసారమైన ప్రవర్తనలో నడవటం అనేది యథార్థత కోల్పోకు. కొంతమంది యథార్థత దేని కోల్పోతారు? క్షమించలేని గుణం, కోపం, అసూయ, మత్తతులు, సమాధానం లేని స్థితి, అది కూడా యథార్థత కోల్పోతామే. అందుకన్నాడు కింద ఏమన్నాడు చూడదు, చదువు 18 తర్వాత చదువు. ఏమంటారు? తన పొలము సేద్యము చేసుకుని వానికి 18 యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును. మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును. మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును. యథార్థంగా లేనివాడు మూర్ఖులు అనమాట. ఎంత చెప్పినా వాళ్ళ మనసు మార్చుకోరు, అలాగే ఉంటారు వాళ్ళు, బండరాయిలాగా. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎంత చెప్పు, ఏం చెప్పు, బండ మీద నీరు కురిసినట్టే జారిపోతూ ఉంటాయి. వాళ్ళంతా ఏంటిది? ఆనందం ఆయిల్ రాసుకుంటారు హృదయంలో. ఏం ఆయిల్ చెప్పండి గట్టిగా. ఆనందం ఆయిల్ చాలా జారిపోతుంది తెలుసా? దొంగలు ఆనందం ఆయిల్ పట్టుకొస్తారంట. అటు ఇలా పట్టుకుని అంటే భూమిలో జారిపోతారంట. నేను ఒకసారి దొంగని చేయట్టుకున్నానండి. ఎందుకని? స్తోత్రం చెప్పండి. ఒకసారి నేను అప్పుడే వచ్చి 12 గంటలకు వచ్చి సెట్ అక్కడ తగిలించి పడుకున్నాను తణుకులో. ఇలా వస్తుంది చెయ్య.
సరే నేనేం చేశానంటే సైలెంట్గా అలా వెళ్ళిపోయి కొంచెం చెయ్యట్టుకున్న వాడికి చెయ్యట్టుకున్నాను నేను. అబ్బాయి అడిగి చెయ్యట్టుకుని అంత లాక్కుని వెళ్ళిపోయి తెలుసా, టక్కని తలుపు తీసుకొచ్చిన వాడికి ముళ్ళ పొదలు ఆ పొదలు ఉన్నాయి పక్కన. ఎలా మిస్ అయిపోయాడు. జారిపోయింది చెయ్యేది. ఆల్రెడీ రాయించుకుని వస్తారంటారు, ఆయిలు గీలు వస్తాం 10 మంది పట్టుకున్నా కానీ బొమ్మలోకి వెళ్ళిపోతారంట. మూర్ఖులు దేవుని వాక్యాన్ని వినకోకుండా జారిపోతూ ఉంటారు. వారి హృదయాలు మార్చుకోవడానికి ఇష్టపడరు, కఠినంగా అయిపోతారు. నేను ఇలాగే ఉంటా, నా పద్ధతి ఇంతే, నేను అంతే. నేను అంటున్నాను, దేవుడు నేను దీవించును గాక. నువ్వు అలాగే ఉంటావు, మరి ఏం చేస్తావు? సోదరు చెప్పండి, ఏం చేస్తాం? ఇప్పుడు కొండ ఉంది, కొండను కదుపుతామా? అది అలాగే ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు నీ యథార్థతను బట్టి దేవుడు నిన్ను దీవించును గాక. మూర్ఖంగా ఉండొద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి. 20 కూడా చదువు, నా తర్వాత చదువు. తన పొలము సేద్యము చేసుకొని వానికి కడుపు నిండా అన్నము దొరుకును. ఏంటంటే తన పొలము సేద్యము చేసుకొని తన హృదయాన్ని సేద్యం చేసుకుని తన హృదయాన్ని శుభ్రపరుచుకునేవాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు చక్కని ఆశీర్వాదం పొందుకొందురు. నీ పొలాన్ని, నీ హృదయం అనే పొలాన్ని నువ్వు సేద్యం చేసుకోవాలా. పిచ్చి మొక్కలన్నీ పీకాల. స్తోత్రం చెప్పండి. ఏం చేయాలా? పొద్దున లేచి గుణపం తొలుకు పట్టుకుని పీకుతూ ఉండాలా. నీ పొలాన్ని నువ్వే సేద్యం చేసుకోవాలా. నేను వచ్చి సేద్యం చేస్తానంటే ఊరుకుంటావు నువ్వు? చెప్పండి. నీ హృదయం అనే పొలంలో సేద్యం చేసుకో. నీ హృదయం అనే పొలంలో కలుపు మొక్కలు తీసేయి. నీ హృదయం అనే పొలంలో చెత్తా చెదారం తీసేయి. నీ హృదయం అనే పొలంలో ముళ్ళ పొదలు తీసేయి. నీ హృదయం అనే పొలంలో కక్షలు తీసేయి. నీ హృదయం అనే పొలంలో ఏంటిది క్షమించలేని గుణం తీసేయి. నీ హృదయం అనే పొలంలో జాలి లేని గుణం తీసేయి. నీ హృదయం అనే పొలంలో అబద్ధాలు తీసేయి. ఈ అన్నీ కూడా సేద్యపరుచుకుంటూ నీ హృదయాన్ని చక్కదిద్దుకోగలిగితే ఆ హృదయంలో దేవుడు ఆశీనుడై ఆశీర్వదిస్తాడు. ఆమె చెప్పండి. ఏ రైతు కూడా పొలం శుభ్రం చేయకుండా విత్తనాలు ఎట్టడం. ఇప్పుడు బాగా చెత్త ఉన్న దాంట్లో వెళ్ళి బెండకాయలు వేసామంటే పని అవుతుందండి. ఏం గారు ఇది కాదా? అది కూడా చెట్టే కదా, అవుద్దా? చెప్పండి గట్టిగా. మరి నీ హృదయములో మూర్ఖత్వంతో యథార్థత కోల్పోయి దేవుడికి వ్యతిరేకంగా అంత కక్షలు కార్పణ్యాలతోటి, లేకపోతే అసూయలతోటి, మత్తతలతోటి, విగ్రహాలతోటి అంత పెరిగిపోయి పెద్ద సిట్టడుగులోకి తయారైపోయి ప్రభువా ఎత్తరం ఏమంటే ఆ సిట్టడుగులోంచి ఏమి వెళ్తుంది? ఫస్ట్ ఎప్పుడు కూడా నీ జీవితంలో కార్యం జరగాలంటే అధాలాపంగా దేవుడి మందిరాన్ని రావద్దు. నీ హృదయాన్ని పరిశీలించుకుని, పరీక్షించుకుని, పరిశుద్ధపరుచుకుని రాగలిగితే ఆయన చెప్పే ప్రతి ఆశీర్వాదపు మాట నిన్ను ఆశీర్వాదంగా దేవుడు మారుస్తాడు. ఆమె చెప్పండి. నేను చాలాసార్లు చెప్పాను, ఎలా ఉన్నా ఏమున్నా మందిరంలోకి వచ్చేటప్పుడు నీ ప్యూర్ హార్ట్గా రావాలి. నీ హృదయంలో ఏమీ లేకుండా రావాలి. నీ హృదయంలో క్షమాగుణంతో రావాలి. నీ హృదయము జాలిగల మనసుతో రావాలి. నీ హృదయము ప్రేమ గల మనసుతో రావాలి. నీ హృదయము దయగల మనసుతో రావాలి. నీ హృదయము దేవుని ప్రేమించే హృదయంతో రావాలి. ఎప్పుడైతే నువ్వు అలా రాగలుగుతావో దేవుడు నీ హృదయం ఎరిగి నిన్ను దీవెనకరంగా దేవుడు మారుస్తాడు. నమ్మిన వారు గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. యథార్థమైన హృదయం నీకు ఉండాలి. మంచి హృదయంతో మందిరానికి రా, దేవుడు ఆ హృదయాన్ని నింపి పంపుతాడు. కల్మషము లేని హృదయంలాగా ఉంచుకో.
నీ చేను నువ్వే సాధ్యపరచుకో, సేదపరచు, దాన్ని శుభ్రం చేసుకో. అందుకే దేవుడు అన్నాడు, ఈరోజు మిమ్మల్ని మీరు శుభ్రపరచుకోండి, రేపు మీకు అద్భుతాలు చేస్తాను. హృదయ శుద్ధి గలవారు, హృదయ శుద్ధి గలవారు హృదయములో దేవుని వాక్యము ద్వారా ప్రతి మలినాన్ని, ప్రతి వ్యతిరేకతని, ప్రతి ద్వేషాన్ని, ఇదిగో శరీర తత్వాన్ని నువ్వు ఎప్పుడో మార్చుకుంటూ నువ్వు వెళ్ళిపోగలిగితే నేనంటున్నాను, ఆయన గొప్ప మార్పు నీ జీవితంలో జరగబోతుంది. ఆమేన్. అన్నిటికీ ప్రధానమైన కేంద్ర బిందువు ఇది ఇప్పుడు గుండె ఆగింది అనుకోండి, నేను పోతానా ఉంటానా? కిడ్నీలు పాడవుతే బతుకుతాడు కొంతకాలం, ఏంటి? బ్రెయిన్ లేబర్ డ్యామేజ్ అవుతే పిచ్చుడు అయిపోయిన కొంతకాలం బతుకుతాడు, అవును కదా? చెప్పండి. కాళ్ళు చెయ్యిరిపోయిన బతుకుతాడు. గుండె ఒక్కసారి డుప్ అన్నదంటే చెప్పండి, గట్టి చెప్పండి అమ్మా బాబు, బతుకుతారా? చెప్పమ్మా, హలో చెప్పండి, తిరిగి చెప్పండి. మరి గుండె ప్రధాన ఆయుధం కదా. మన ఆత్మీయ జీవితానికి కూడా హృదయము, హృదయము, నరుల హృదయము బహు ఘోరం, చెడ్డది, కంపు. అయ్యే బాబో ఎంత ప్రమాదకరం అని చెప్పి మన గుండెని చూసి దేవుడే బెదిరిపోయాడంట. ఏంటది? మన హృదయాన్ని చూసి దేవుడికే బెదిరొచ్చేసింది. అయ్య బాబో ఇంత భయంకరమైన హృదయాన్ని నేను పుట్టించాను అన్నట్టుగా భయపడ్డాడండి ఆయన పశ్చాత్తాపం పడ్డాడంట బాబు. ఆయన మన హృదయంలో తన్నుకుండా వచ్చేస్తాయి, ద్వేషాలు వచ్చేస్తాయి, కోపాలు వచ్చేస్తాయి. మనకి ఏదైనా దొరకలేదంటే, అది మనకు దొరకలేదంటే అసలు భయంకరమైనటువంటి క్రూర మృగాలు దేంట్లోనే వస్తున్నాయంటే ఫస్ట్ దీంట్లో స్టార్ట్ అవుతాయి. సేద్యపరుచుకో, నీ హృదయాన్ని సరి చేసుకో, నీ హృదయాన్ని భద్రపరుచుకో, నీ హృదయాన్ని తిన్నంగా ఉంచుకో, నీ హృదయాన్ని అపరిశుద్ధత కలగకోకుండా, అవమానాలకు నిందలు వచ్చినా కానీ నీవు మోసం చేయకోకుండా నీ హృదయాన్ని భద్రంగా ఎప్పుడైతే ఉంచుకోగలుగుతావో ఒకటి జరుగుతా దేవుని సంగమా, శుభ్రపరిచిన హృదయములో ఆయన సింహాసనం వేసుకుని ఆసీనుడై ఆ వ్యక్తిని పరిపాలించడం మొదలు పెడతాడు, దీవించడం మొదలు పెడతాడు దేవుడు. ఫస్ట్ అది చేయండి. స్తోత్రం చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పాలా, గట్టిగా చెప్పాలా. ఇప్పుడు ఆపరేషన్ డాక్టర్గా ఇక్కడ ఉన్నారు, మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. ఆపరేషన్ చేసినప్పుడు ఫస్ట్ వాళ్ళు సిద్ధపరచరా అన్నీ, రేపు చేస్తాను ఈరోజు రెడీగా ఉండను అంటారు, అంతేనా? నాకు కూడా 24 గంటలు నొప్పి వస్తుంది, ఓ పక్క నుంచి చచ్చిపోతారంటే ఆ డాక్టర్ గారు లేరు, రేపు చేస్తారు అన్నాడు. అప్పుడు నాకు మనసులో వచ్చింది, 24 గంటలు దాటితే చచ్చిపోతాడంటారు, రేపు వస్తాడంటారు ఏంటి? రేపు వస్తాడా ఎల్లుండి వస్తాడా? ఈలాగా ప్రమాదం జరగని ఏదో యాంటీబయాటిక్లు అయ్యాని ఏని మొత్తం పొడిచారు. 24 గంటలు 72 గంటలు చేశారు. ఎందుకని ప్రతి దానికి ఒక ప్రాసెస్ ఉంది. నీ ఆత్మీయ జీవితం కూడా నిన్ను నువ్వు సిద్ధపరచుకుంటే దేవుడు నీకు సిద్ధపరిచిన ఆశీర్వాదం దేవుడు నింపుతాడు. ఆమేన్. అందుకనే నీ హృదయాన్ని ఫస్ట్ దాన్ని శుభ్రపరచుకుని, దానిని నువ్వు క్లీన్ చేసుకుని, దాన్ని దేవుడికి ఇష్టంగా మార్చుకో. ఆమేన్ చెప్పండి. అప్పుడు దేవుడు నీ ఇష్టాన్ని నెరవేరుస్తాడు. గట్టిగా చెప్పాలా? ద్వితీయోపదేశకాండము 34:10 కూడా తొందరగా ఒకసారి చదవండి. ద్వితీయోపదేశకాండము 34:10 ఒకసారి చదువుదాం. తొందరగా. ఐగుప్తు దేశములో ఫరోకును, చెప్పండి, ఫరోకును అతని సేవకులందరికీ, అతని దేశం అంతటికి ఏ సూచక క్రియలు మహత్కార్యములను చేయటకు యెహోవా అతని పంపెను. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. వాటి విషయములోను ఆ బాహుబలం అంతటి విషయములోను, చూడండి, తన బాహుబలం అంతటి విషయములోను మోషే ఇశ్రాయేలు జనులందరి కన్నుల ఎదుట, దేనికి స్తోత్రం చెప్పండి గట్టిగా, ఏ సూచక క్రియలు మహత్కారం చేయటకు యెహోవా అతని పంపెను. వాటి విషయములోను ఆ బాహుబలం అంతటి విషయములోను మోసే ఇశ్రాయేలు జనులందరి కన్నుల ఎదుట కలగజేసిన మహాభయంకర కార్యముల విషయములోను యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోసే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలులో
ఇది వరకు పుట్టలేదు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పాలా. దేవుడు బలం తగ్గిందన్న వాళ్ళు ఆమె చెప్పండి. ఎవరలా స్తోత్రం చెప్పండి గట్టిగా. మోషేతోటి ముఖాముఖిగా మాట్లాడి అద్భుతాలు చేసిన దేవుడు ఈ రోజును కూడా ఆయన ముఖాంతరను చూడగలిగితే ఆయనలో ప్రకాశవంతమైన కార్యాలు నీలోకి రాబోతున్నాయి. నమ్మిన వారు ఆమె చెప్పండి. ఇప్పటికీ సజీవంగానే ఉన్నాడు దేవుడు. పక్కతో చెప్పు, సజీవంగానే ఉన్నాడు ఆయన. అన్ని సమాధుల్లో ఉన్నారో మన దేవుడు సమాధిని చేయించాడు. అదేంటండి బాబు, ఏటర్ పండుగ రావాలి కదా. స్తోత్రం చెప్పండి, అల్లెలు చెప్పండి, గట్టిగా చెప్పాలా. నో, ఆయన జయించాడు. ఆయన సమాధి చేయించిన వాడు, మృత్యుంజయుడు. ఆయన కార్యాలు ఉన్నాయి ఇప్పటికీ, ఆయనకి అసాధ్యమైంది లేదు. మన దేవుడు చెప్పే మాట ఒకటే ఒకటి, నీ నమ్మకం విశ్వాసం ఒకటే పెట్టుకో. నేను అయినవాడను, ఉన్నవాడను, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడిని. గట్టిగా స్తోత్రం చెప్దా. నమ్మో. నిన్న నేడు రేపు ఒకేలా ఉన్నాను నేను. ఆమె చెప్పండి గట్టిగా, అల్లెలు చెప్పండి. మోషే సాధారణమైన వ్యక్తి, పౌలు సాధారణమైన వ్యక్తి, ఎస్తేర్ సాధారణమైన గృహిణి. బట్ ఈ ఫేస్ టు ఫేస్ ఎన్కౌంటర్ అయిపోయారు దేవుడికి. మోషేతోటి సాధారణమైన వ్యక్తి ఆయన సిద్ధపరచుకున్నప్పుడు, ఆయన ఆలోచన మారినప్పుడు, తన అంతరంగంలో కోపం తగ్గించుకున్నప్పుడు, ఆయన హృదయాన్ని 40 సంవత్సరాలు సిద్ధపరచుకున్నప్పుడు దేవుడు పిలిచాడు పైకి. మోషే రా, నేను నీతో మాట్లాడన్నాడు. అయినా పైకి వెళ్ళిన తర్వాత 40 దినములు డే అండ్ నైట్ ఆయన సన్ముఖంలో ఉన్నప్పుడు దేవుడు వచ్చి మాట్లాడాడు. నేనంటున్నాను, ఇక్కడ కూడా ఒక మాట మనం గమనించుకోవాలి. మోషే హృదయము అన్ని రకాలుగా సిద్ధపరిచినప్పుడు మాత్రమే దేవుడు ఆయనతో మాట్లాడాడు. దేవుడు 2 రకాలుగా మాట్లాడతాడు. ఒకటి, నువ్వు సిద్ధపరిచినప్పుడు మాట్లాడతాడు. రెండోది, నువ్వు సిద్ధపాటు లేకపోతే గద్దింపుతో మాట్లాడతాడు. 2 రకాలుగా మాట్లాడతాడు. నినివే పట్టణంతో మాట్లాడాడు లేదా? అదే నినివే పట్టణంతో మాట్లాడిన దేవుడు వాళ్ళ మారు మనసు పొందిన తర్వాత మరలా నినివే పట్టణం మీద అనుగ్రహం ఇచ్చాడు దేవుడు. ఆమేన్. దేవుడు మాటని పెడచెవిని పెట్టొద్దు, పక్కన పెట్టొద్దు. దేవుడు మాటనికి మూర్ఖంగా వెళ్ళొద్దు. దేవుడు మాట అధికారాన్ని త్రోసివేయొద్దు. నీ జీవితంలో ఏదైతే నువ్వు లోబడతలేదో, ఎక్కడ నువ్వు లోబడలేకపోతున్నావో, నీ సొంత ఆలోచన తెలిపోతున్నావో, సొంత తలంపులు తెలిపోతున్నావో, అది పక్కన పెట్టి ప్రభువా నేను నీకు లోబడతాను అన్నప్పుడు, నేనంటున్నాను నాకు తెలుసున్న జ్ఞానాన్ని బట్టి సమస్తము నీకు లోబడేలాగా దేవుడు చేస్తాడు. ఆమేన్. నేనంటున్నా, నీకు సమస్య వచ్చింది, నేను కాదని అంటలేదు. నీకు ఇబ్బంది వచ్చి నేను కాదంటలేదు. ప్రభా ఇదిగో ఈ సమస్య నుంచి నేను తప్పించబడతాను, ఆ సమస్యకి కారణమైన దానిని నేను విడిచిపెడతానని నువ్వు అలా నిలబడగలిగితే నేను చెప్తున్నాను, శత్రు సైన్యము ఎంత నిన్ను చుట్టి ఉన్నా సముద్రాన్ని చీల్చినట్టుగా చీల్చి దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. పూర్తిగా దేవుడి మీద ఆధారపడు. మొన్న చెప్పాను, పాములు తేళ్ళు తొక్కినా మీకు హాని చెయ్యవు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎవడన్నా నిన్ను పొడుస్తానంటే కనుక ఆడేం పొడవడో, అదేం స్తోత్రం చెప్పండి. అవసరమైతే ఆడిని పొడుచుకులో చేస్తాడు దేవుడు. ఎవడన్నా పొడుతున్నాడు అనుకోండి, ఆడు నన్ను పొడి చేస్తాడని చెప్పి రాత్రి పడుకున్నాం అనుకోండి, ఇంకా కలంతా యాకపోవట్లే నీకు. చెప్పండి, భయపడద్దు. పక్కలో చెప్పు, భయపడకు, కానీ ఏమాత్రం నీకు చేయదు. శత్రు సైన్యము ఎంత పెద్దదైనా నీ దేవుని ముందు అది ఓడిపోవలసిందే. ఎన్నోసార్లు చెప్పాను కదా మీకు, డాక్టర్ వస్తుందిరా, లారీ గుద్దేద్దా నిన్ను, ఇప్పుడు నువ్వు చచ్చిపోతావు, నీ తలకాయ మీద ఎక్కేస్తుంది, పచ్చడి అయిపోతావు, నీ ఫోన్ నెంబర్ కూడా దొరకదు, నీ లాక్ ఎవరికి తెలదు అని ఎన్నిసార్లు మాట్లాడింది తెలిసేది? బోలని సార్లు మాట్లాడతాను నేను బండి మీద వెళ్తుంటే.
నిజంగా చెప్పాను. లారీ అంటే లారీ వస్తుంది నా మీదకి, కారు అంటే కారే వస్తుంది. మొన్న ఎవడో కారు వచ్చేసాడు నా మీదకి, ఇలా ఆగి చూశాను నిమిషం, ఆడలా ఆగి చూశాడు, దేవుడు ఆపాడు, ఇద్దరినే వచ్చేసాడు మీదకి. మన లారీ వచ్చేసింది 2 రోజుల క్రితం. సాతాను గాడు మన మీద ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఆ ప్రయత్నాలన్నీ పరిశుద్ధాత్మ దేవుడు తిప్పికొడతాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి. నా దేవుడు నాతో ఉన్నాడని చెప్పండి. నా దేవుని సన్నిధి నాతో ఉందని చెప్పండి. నా దేవుడు నాతో ఉండగా నాకు భయమేలా, దిగులేలా, సమస్తము నన్ను దేవుడు నాకు ఆయుష్ ఇచ్చేదాకా దేవుడు అని బతికిస్తాడు అన్నవాళ్ళు ఆమేన్ చెప్పండి. దేవుడు ఆయుష్ కనుక నీకు ఇచ్చాడు అనుకోండి, నువ్వు 30 సార్లు మందు తాగేసినా నేను బతికించేస్తాడు. స్తోత్రం చెప్పండి, అల్లెలు చెప్పండి. మొన్న ఆడెవడో చెప్పాను కదా, ఆడెవడో మందు తాగాడంటే కుర్రాడు. ఎంతకీ మందు తాగింది ఎంత అంటే 500 అంటే ఎందుకని వాళ్ళ అమ్మ చెప్తుంది. మొన్న 18 లక్షలు అయిందంట. ఎంత అని బతికిస్తాడు. 500 డబ్బా పెట్టుకుని తిరిగిదాడు. స్తోత్రం చెప్పండి. 18 లక్షలు అయిందంట. నాకు మొన్న చెప్తుంటే నాకు 18 లక్షల ఏ అన్నాను నేను. ఆడేదో ఈ మధ్యన ప్యాషన్ అయిపోయింది 10 కోటికి. ఏంటిది? పురుగు మందు కదా, గడ్డి మందు. అది తాగేస్తున్నారు. ఎండ్రిని మానేశారు, ట్రెండ్ మారిపోయింది. ఇదివరకు ఎండ్రిన్, ఇప్పుడు అది కాదు. ఇప్పుడు స్తోత్రం ఎలా చెప్పండి. 18 లక్షలు అయిందంట. ఇప్పుడు వాడు బతికాడు. బతికి ఉద్యోగం చేసుకుని పెళ్లి చేసుకుని ఒక పిల్ల ఉంది, బతుకుతున్నాడు. దేవుడు ఒక అన్యుడికి అలా చేస్తే దేవుడు నీకు ప్రతి హాని నుంచి కూడా దేవుడు విడిపించగలడు. గట్టిగా గట్టిగా స్తోత్రం చెప్పండి. నమ్మిన వారు మాత్రమే గట్టిగా ఆమని చెప్పండి. ఆమె దేవుడు నీకు చేస్తాడు. ఆమె చెప్పాలి గట్టిగా. ఆ తర్వాత చదవమ్మది. ఆ తర్వాత కీర్తనలు 51వ కీర్తన చదువు ఒకసారి. 51:6. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు. జాత ఇంకో మాట చూడండి. నీవు నీ అంతరంగంలో దేవుడు ఏం కోరుకుంటున్నాడు? సత్యము కోరుచున్నావు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సత్యములో మిమ్మల్ని ప్రతిష్ఠించుకోవాలి. ఆ సత్యమే మిమ్మల్ని స్వతంత్రం చేస్తుంది. నీ అంతరంగం మరలా హృదయం దగ్గరికి వచ్చేయాలి మనం. నీ హృదయంలో సత్యము అనేది దేవుడు కోరుకుంటున్నాడు. స్తోత్రం. చదువు. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు. నీవు అంతరంగములో సత్యము కోరుతున్నావు. ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. జ్ఞానం తెలియజేయము. నేను పవిత్రుడగునట్లు. చూడండి చూడండి చూడండి, ఈ మాట చాలా జాగ్రత్తగా ఉంది. నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపము హిస్సోపుతో నన్ను బాగా అక్కడికి ఎవరు అడుగుతున్నారు తెలుసా? అభిషక్తుడు, దేవుని చేత పిలువబడిన వాడు. చెడిన హృదయంతో ఉన్నప్పుడు దేవుడి దగ్గర అడుగుతున్న మాట ఏంటంటే, నన్ను హిస్సోపుతో బాగా పరిహరింపుము. హిమము కంటేను నేను తెల్లగా నుండునట్లు. మామూలుగా మంచే తెల్లగా ఉంటుంది, దానికన్నా తెల్లగా కావాలంటున్నాడు ఆయన. నీవు నన్ను కడుగుము. ఆమేన్ చెప్పండి. మనం అడుగుతామా? దేవుడు శుద్ధీకరించాలంటే మనం శుద్ధీకరించడానికి ఇష్టపడతామా? దేవుడు కనికరం కోసం మనం ఎదురు చూస్తామా? ఈయన అంటున్నాడు ఆ మాట, అంతరంగంలో మాట, మన హృదయాలు ఎలా ఉండాలంట? మంచు కన్నా తెల్లగా, హిమము కంటే తెల్లగా నా హృదయాన్ని శుద్ధీకరించు ప్రభుని దావీదు భక్తుల్లాగా ఎవరైతే అడుగుతారో, దావీదుకు వచ్చిన శాశ్వత కృప వాళ్ళకొచ్చి దావీదు యొక్క తప్పిదాలను క్షమించి దేవుడు ఎలా నిలబెట్టాడో, మనము కూడా ఆయన అడిగినప్పుడు అదే శక్తి, సామర్థ్యము, అదే పరిశుద్ధతలో, అదే యొక్క బలమైన కార్యాలు దేవుడు మనకు కూడా చేసేలాగా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. కాకపోతే మనము ఒప్పుకునే విధానము, దేవుడి దగ్గర ప్రాధేయపడే విధానము చాలా ప్రాముఖ్యమైనది. స్తోత్రం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దావీదు యథార్థవంతుడిగా ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి ఆయన ఒప్పుకున్నట్టుగా మనం ఒప్పుకోగలుగుతామా?
చూడండి, ఇప్పుడు మోకాలేసి ప్రార్థన చేసుకుంటాం మనం ఒప్పుకోవాలని ఉంటుంది, కానీ పిల్ల ఉంటుందేమో. ఎందుకంటే మనం చాలా పర్ఫెక్ట్గా ఉండి ప్రార్థన చేయాలి. ఇక్కడ మనం చాలా తేడాగా ఉండదు. అంతేనా? పక్కోళ్ళని పడుతున్నా మనం ఒప్పుకోం. తెలుసు మనకి ఏం ఒప్పుకోవాలో మనకు తెలుసు. ఎందుకంటే వాక్యం మనం ఒప్పింపజేసేస్తుంది. మనం ఒప్పుకోం. ఇంతకీ ఆ రోజు ఎన్న వాక్యం ఒప్పుకోలేదు కాబట్టి ఉపయోగం లేకుండా వెళ్ళిపోయాను. దావీదు ఒప్పుకున్నది ఇప్పుడు ఎన్ని కోట్ల మంది చదువుతున్నారు చెప్పాలి. దావీదు ఒప్పుకున్నది ఎన్ని కోట్ల మంది చదువుతున్నారు? దావీదు నా హృదయానుసారుడు అన్నాడా లేదా? ఆయన వంశంలోంచి పుట్టాడా లేదా? మరి ఆయన తప్పుని బైబిల్ గ్రంథంలో అన్ని భాషల్లో ప్రింట్ చేసి ప్రతి ఓళ్ళ చేత ఎందుకు చదివిస్తున్నాడు దేవుడు? అరే దావీదు ఎలాంటోడా? అలాంటి వంశంలోంచి యేసయ్య పుట్టాడా? దావీదు చరిత్ర బాగోలేదు, దావీదు చరిత్ర వ్యభిచారం, దావీదు చరిత్ర దుర్మార్గం, బాగోలేదు. అలాంటి దాంట్లోంచి పుట్టినవాడు దేవుడు ఎలా అవుతాడు? హలో, మర్డర్ చేసిన వాడు వంశంలోంచి దేవుడు ఎలా వస్తాడు? ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క ఆంతర్యం ఒకసారి ఎరుగు. దావీదు హృదయానుసారుడైన ఏంటది? అవ్వని చేతులతో నిర్మించుకున్న అన్ని విషయాలలో దేవుడు కార్యము సఫలం చేయాలన్నా, ప్రియ దేవుని సంగమా జాగ్రత్త గమనించుకో. మనిషి ఎప్పుడు కూడా ఒకటి దేవుడు తప్పుని కరెక్ట్ చేస్తూ ఉంటాడు. కరెక్ట్ చేసుకున్న వాడిని దేవుడు నిలబెట్టుకుంటూనే ఉంటాడు. ఆయన కృప వారి మీద కుమ్మరిస్తూనే ఉంటాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. దావీదు కన్నా నిన్ను దేవుడు ఇంకా ఇచ్చేస్తాడేమో. ఆమేన్ అంటలేదు ఎవరున్నా? ఏమో చెప్పలేము, ఎవరు తెలుసు? ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో తెలియదు మనకు. ఆమేన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి. దేవుని స్తోత్రం. చెప్పులు కుట్టి ఆయన అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడంట. ఏం చెప్తాం? ఆయన దేవుడిని నమ్ముకున్నాడు. దేవుడి మీద అంటే విశ్వాసం ఆయనకి బాగా. చెప్పులు కుట్టుకున్నాడంట ఆయన అమెరికా ప్రెసిడెంట్ అయిపోయాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు ఏదైనా నాకు చేయగలడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. అయితే మనం ఎలా ఉండాలంట? ఈ సోపుతో కడిగి వాక్యం అనే ఉదక స్థానంలో మనం హృదయాన్ని శుద్ధి చేసుకుని హిమము కంటే తెల్లగా దావీదు అడిగినట్టుగా అడిగి దేవుడి దగ్గర ఆ కనికరము ఆ ప్రేమ మనం పొందుకుని రెడీగా మనం ఉండగలిగితే ఆయన కొలత లేని ఆశీర్వాదాలతో మనల్ని నింపుతాడు. ఆమేన్, ఆమేన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? గేదె నల్లగా ఉంటుంది కదా, నల్లగా ఉన్న దాంట్లోంచి పాలు తెల్లగా వస్తాయి. నేను కాఫీ పెట్టుకున్నప్పుడు అలా ఆలోచిస్తాను దాని గురించి. గేదె ఏమో నల్లగా ఉంటుంది, పాలేమో తెల్లగా వస్తాయి. స్తోత్రం కాదు, నిజం కదండి. ఒకసారి ఆలోచన చేయండి. నల్లగుంటే నల్లగా రావాలిగా. నిజంగా గేదె పాలు నల్లగొచ్చినాయి అనుకో, స్తోత్రం నిజం. చాలాసార్లు ఆలోచన వస్తుంది నాకు. దేవుడి సృష్టి చాలా అమోఘం అండి, అద్భుతం అండి బాబు. ప్రతి దాంట్లోంచి దేవుడు కొన్ని నేర్పుతాడు మనకి. నీ హృదయము బాగుంటే నీ పై రూపం ఎంత అందవికారంగా ఉన్నా నీ హృదయంలోంచి ఆ పాలవలే స్వచ్ఛమైనటువంటి జీవితం రాగలదు. గట్టిగా స్తోత్రం చెప్పండి కదా. దేవుడు అమోఘం సృష్టి. హల్లెలూయా. ఎర్రావులోంచి కూడా ఏమొస్తాయి? పాలు. స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. నాకు ఇంకో డౌట్ వస్తుంది. ఇప్పుడు కొంచెం డౌట్ వస్తుండే. ఇప్పుడు అరటిపండు ఉందా? అరటిపండు. యాపిల్కాయ ఉందా? అన్ని కాయలు ఉన్నాయా? దేవుని స్తోత్రం చెప్పండి. మనం అన్నింటికి తొక్కలు తీసేస్తామా? తొక్క గొప్పదా లోన గొప్పదా?
అంటే ఎంబీబీఎస్ అని చెప్తున్నా. ఒక మాట విందాం, తొక్క తీసేస్తాం. నేను అంటున్నాను లోనది చాలా బలమైందని నమ్ముతాం. అసలు ఆ తొక్క లేకపోతే లోనది పాడవకుండా కాపాడుతుంది కదా. అంటే దీనికన్నా అది బెటరేనా కదా? చెప్పు. లోన పాడవకుండా కాపాడేది ఏంటి? తొక్క. అరే తొక్క అని తీసేస్తాం మనం, కానీ దాన్ని పురుగు రాకోకుండా కాపాడేది ఆ తొక్కే. అందుకే దేవుడు అంటాడు, పనికి రాని వంటి వారు ఎవరూ లేరు, అందరూ దేవుడు పనికొచ్చేవారుగానే దేవుడు మార్చాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా. నువ్వు పనికొచ్చేదానివే, నువ్వు పనికొచ్చే. నేను చాలాసార్లు ఇచ్చాను. నేను యాపిల్కాయ తొక్కన్నంతసేపు లోన సేఫ్, పురుగట్టదు. ఆ తొక్క డ్యామేజ్ అయినప్పుడే పురుగడుతుంది. చూసుకోండి ఎప్పుడైనా సరే. నీ ఆత్మీయ జీవితం కూడా అంతే. నీ అంతరంగ స్వభావం బలంగా ఉంటే నీ ఆత్మ బలంగా ఉంటుంది. ఆమె చెప్పండి హల్లెలూయా. అవకాశం ఇవ్వద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవుడు మన శరీరంతో కప్పాడైనా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చర్మము ఎండ నుంచి, ఈ చర్మము ఏమంటుందని చలి నుంచి, ఈ చర్మము వర్షాన్ని నుంచి, ఈ చర్మమే మనల్ని కాపాడుతుంది. అలా చూస్తామండి, ఏం కాపాడుతుంది నిన్ను? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ అన్నిటి నుంచి దేవుడే మనల్ని కాపాడుతున్నాడు. ఆయన గొప్పవాడు. ఆయన మీద నమ్మకం ఉంచు, యథార్థంగా ఉండు, ఆయనతో నడువు. ఆయన నీకు కలగజేసిన విధానం అంతా కూడా పర్ఫెక్టే. అయితే పాడు చేసిన దాన్ని దేవుడు పాడు చేసి నిన్ను దేవుడు స్థిరపరుస్తాడు. ప్రతి ఆయుధాన్ని లయపరుస్తాడు. దేవుడి మీద నమ్మకం పెట్టుకో, దేవుడి మీద ఆధారపడు. యుద్ధము యెహోవాదే, విజయము దేవుడిని అనుగ్రహించబోతాడు. నమ్మిన వారు గట్టిగా ఆమేన్ చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు నిర్మించడంలో లోపం లేదు, దేవుడు నిన్ను ప్రేమించడంలో లోపం లేదు. అయితే దేవుడిని ప్రేమిస్తున్నాడు, దేవుడిని ఆదరిస్తున్నాడు, దేవుడి ఉత్తరం ఇవ్వట్లేదు అనుకోవద్దు. నేనంటున్నాను, నీ లోపాలు సరి చేసుకుని నిబ్బరమైన బుద్ధి కలిగి దేని వైపు చూడగలిగితే ఆ దేవుడు నిన్ను మరలో కట్టబోతున్నాడు. నమ్మిన వారు మాత్రమే గట్టిగా ఆమేన్ చెప్పండి. దావీదుకి ఒక్కడికైనా దేవుడు నాకు దేవుడే. ఆయన క్షమించిన నన్ను క్షమిస్తాడు. ఆమేనండి. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. మోషేకి ఒక్కడికైనా దేవుడు, మోషే దేవుడు నా దేవుడే. ఆమేన్ చెప్పండి. నువ్వు చెప్పలే రే, రూతు ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడా? నా ప్రార్థన కూడా దేవుడు ఆలకించేవాడుగానే ఉన్నాడు. నువ్వు ఎవరన్నా మీ నాన్న కాదంటే నువ్వు ఊరుకుంటావు? ఏమని దెబ్బలాడతారా? ఆడపిల్లలు మరీ దెబ్బలాడతారు. ఏమంటారు? మగవాళ్ళు దెబ్బలాడరులే, మా నాన్నని చెప్పుకుంటా వాళ్ళు అంటారు. కానీ ఆడపిల్లలు అయితే వాళ్ళ నాన్న ఏమని అన్నారా అమాంతరం మీద పడిపోతారు వాళ్ళు. దేవుడు పెట్టింది అది. అసలు ఊరుకోరు. చూడండి, వాళ్ళ నాన్న ఏమనన్నా వాళ్ళు అంతే గ్రేసీ ఉందా? అసలు వాళ్ళ అమ్మని ఒక మాట ఏమని అంటుందనుకో, డాడీని ఏమనుకుంటావు? ఏంటి అన్నారు? డాడీని అన్నారు. అంటే నువ్వేంటి వెనకేసుకొచ్చేస్తానంటే వెనకేసుకొస్తాను, మా డాడీ వెనకేసుకొస్తాను, మా డాడీ అంట కుదరదు అంటుంది. ఇప్పుడే ఎంత ఉందా పిల్ల? 10 సంవత్సరాలు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాపీ పెట్టి అన్నాం అనుకోండి, నేను పెట్టినప్పుడు అలాగే వెళ్తున్నాను అనుకోండి, పెట్టరా పెట్టండి, వెళ్ళిపోమండి డాడీ, వాళ్ళు పెట్ట నేను పెడతాను అంటాను. నీవు దేవుని పిలవు, ఆ స్వతంత్రం నీకుంది. నాన్న నువ్వు నాకు చెయ్యాలి చెప్పు, నాన్న నువ్వు నాకు చేస్తావు, నాన్న నువ్వు నన్ను ఆదరిస్తావు, నాన్న నువ్వు నన్ను దీవిస్తావు. నాన్న 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 అనగానే కఠినమైన నాన్న అంతా కరిగిపోయి నీకు ఇస్తాడు కదా, అలాగా ఆ నాన్న కూడా నీకు అన్ని రకాల ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. గట్టిగా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ప్రార్థనలో ఆయన నాన్నని కాకేయండి. ఎవరిని? దేవుడిని నాన్న అని పిలవండి. చెప్పండి నాన్న. ఆ ఒక్క స్వరము వింటే ఆయన పులకరించిపోతాడు. నువ్వు ఎప్పుడైనా బాధ ఉన్నప్పుడు మీ ఇంట్లో మీ నాన్న కేకేసి నాన్న అనగానే ఈ అమ్మ అలా మాట్లాడుతున్నావు ఏంటి అంటాడంట అనరా?
ఏంటి? ఆ స్వరం తెలిసిపోతుంది. లోకంలో ఉన్న నాన్నకే ఆ స్వరం తెలిస్తే పరలోకంలో ఉన్న నాన్నకి నీ స్వరం తెలీదా? నీ బాధ తెలీదా? నీ ఇబ్బంది తెలీదా? అందుకని ప్రతి క్షణము నిన్ను విడివని నాన్న ఒక ఆయన ఉన్నాడు, నిన్ను ఆదరించే నాన్న ఒకడు ఉన్నాడు, నిన్ను ఎత్తుకున్న నాన్న ఒకడు ఉన్నాడు, నిన్ను బలపరిచే నాన్న ఒకడు ఉన్నాడు. నానాని పిలవగానే ఆయన వచ్చి నీ జీవితాన్ని స్థిరపరిచేవాడుగానే ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందుకని అబ్బా తండ్రి అని పిలవటానికి మనకి దేవుడు అధికారం ఇచ్చాడు. ఆమేన్. నీకు ఉత్తరం ఇచ్చేవాడు, నీకు బలం ఇచ్చేవాడు, నీకు శక్తిని ఇచ్చేవాడు. ప్రార్థన చేద్దాం, మోకలేసి ఆ నాన్న పిలుద్దాం. ప్రభువా, నా యథార్థ హృదయమే, నా మనసును సరిచేయి ప్రభు అని అందరూ కూడా ఎలుగెత్తి ఒకసారి ప్రార్థన చేద్దాం. రెండు చేతులు ఆకాశం వైపు చాపి, రెండు చేతులు ఆకాశం వైపు చాపి మోకలేసి ప్రభు వైపు చూడండి. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి.